ఒక వారం రోజులు వచ్చి డబ్బులు వచ్చాయని రాలేదని, లేకుంటే ఇంకోటి ఏదో ఆఫీసర్ వచ్చాడని రాలేదని, అధికారి వచ్చాడని రాలేదని, రోజు ఇప్పుడు కనీసం వాళ్ళకి మంత్లీలు కానీ కుర్చీ కానీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎక్కడెక్కడ దూరం నుంచి కిలోమీటర్ 2 కిలోమీటర్ 5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఆటోలు రిక్షాలు లేని ఏరియాలో కూడా పెన్షన్ తీసుకున్నారు. చాలా ఇబ్బంది బాధపడింది. ఇవాళ 5 గంటలు దాటితే వాలంటీర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ బెల్లు వాళ్ళ డోర్ కొట్టి వాళ్ళ గేటు కొట్టి డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉంది. అంటే అవ్వాతాతలకు కానీ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే వాళ్ళు పెన్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎదుర్కొంటూ వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి వాలంటీర్ వాళ్ళు పెన్షన్ ఇస్తుందంటే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్ అంటారు. అంటే మీరు ఇలా అంటుంటే అవతల వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇంకొక వేరే వాళ్ళు కానీ మీడియాలో కానీ ఏమన్నారంటే ఇలా అందరికి వాళ్ళకే ఇచ్చే సోమరిపోతులు చేస్తున్నారు, తెలియదు, మీరు చేత కాదని ఇట్లా చాలా రకాలుగా అన్నారు. దానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటున్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు సోమరిపోతులు చేస్తున్నారు అన్నారు. సోమరిపోతులు చేయడం అంటే వాలంటీర్ ఇప్పుడు వెళ్ళి పెన్షన్ ఇస్తుంది, పెన్షన్ తీసుకుంటున్నారు. ప్లస్ రేపు మీ అబ్బాయి అమ్మాయో చదువుకుంటున్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, సో మెనీ థింగ్స్ కావాల్సినవి ఉంటాయి రిక్వైర్మెంట్. వాటిలో ఒక వాలంటీర్ మీ ఇంటికి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి సచివాలయంలో ఆన్లైన్ చేసి మీ ఇంటికే తీసుకొచ్చి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి అది మీరు పని మానాలి. ఒక వ్యవసాయ రైతు కుటుంబం అయితే ఒక రోజు పని మానాలి, తల్లి ఒక రోజు పని మానాలి, ఒక రోజు అప్లికేషన్ ఇచ్చి రావాలి. వాళ్ళు అయిందో లేదు మధ్యలో ఇంకోసారి కనుక్కోవాలి. అది ఎక్కడ జరుగుతుంది? మండల ఆఫీసులో దాదాపు ఎటు చూసిన 56 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఎటు చూసిన అలాంటిది అక్కడికి వెళ్ళి ఒక రోజు పని మానుకుని మళ్ళీ అది తెచ్చుకోవడం ఇంకో రోజు వెళ్ళాలి. ఇవన్నీ చేయాలి. లేదా స్టూడెంట్స్ స్కూల్ మానేయాలి, లేదా కాలేజీలోకి వెళ్ళి కాలేజీ మానేయాలి. అది ఏమి జరగకుండా మన ఊరిలో మన సచివాలయం మన వాలంటీర్ మన ఇంటికి వచ్చి మన సచివాలయం ఎంప్లాయీ తీసుకెళ్ళి మన సర్టిఫికేట్ మనకు అప్పచెప్తున్నారు. అలాగే అన్ని పనులు ఒకటే కాదు, ఏ సంక్షేమ పథకం అయినా ఇవాళ వెళ్ళి ఒకరింటి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. గతంలో అయితే మామూలుగా టీడీపీలో ఏముండేది, పబ్లిక్ కూడా జనభూమి కమిటీలు ఉండే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ సంక్షేమ పథకం కానీ వాళ్ళ పెన్షన్ కానీ ఏదైనా సరే, పెన్షన్ అంటే త్వరగా ఎలా ఉంటుంది, ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు అనుకోండి, ఆ ఊర్లో ఎవరన్నా ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళు చనిపోతే ఈ లిస్ట్ లో వాళ్ళు చేర్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎవరు ఉంటే లిస్ట్ లో వాళ్ళు ఫస్ట్ జులైలో జులైలోను మళ్ళీ మా డిసెంబర్ ఎవరి 6 months ఒకసారి మొత్తం ఎంతమంది ఉండి అంతమందికి 60 మంది ఉండి 60 మంది ఆ ఊర్లో ఆ మండలంలో 100 మంది ఉండి 100 మందికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ ఫంక్షన్ అర్హులైతే ఆ ఫంక్షన్ ఓల్డేజ్ ఫంక్షన్ విడో ఫంక్షన్ హ్యాండిక్యాప్ ఏ ఫంక్షన్ అయినా ఆటోమేటిక్ ఒకరితో పని లేదు. నాయకుడు ఒక ఊర్లో నాయకత్వం వహిస్తున్నారన్న నన్ను అడగాల్సిన అవసరం లేదు. వాలంటీర్ ఎలిజిబుల్ అయితే తీసుకెళ్లి వాళ్ళే సైన్ చేసి వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళే అప్లై చేసి వాళ్ళే ఫంక్షన్ వచ్చేసిన తర్వాత అప్పుడు మాకు చెప్తున్నారు, అన్న మాకు ఫంక్షన్ వచ్చిందని ఆనందంగా చెప్తున్నారు. లేదా ఏదైనా టెక్నికల్ ఎర్రర్ ఉంటే చెప్తే తప్ప మేము ఎంఆర్ఓ ఆర్డీఓ ఎమ్మెల్యేతో మాట్లాడాలి తప్ప మిగతా పని అసలు అవసరమే లేదన్న. అంత అద్భుతంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ గా 10 సంవత్సరాల క్రితం 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే టీడీపీ ఇదే జనసేన పొత్తు పెట్టుకుని రావడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ అంటే 1,00,000 ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అవును. అదే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు 2 కూటమి జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో 175 ఎందుకు కాదనే ఒక మాట మీద మీరేం చెప్తారు? అన్న అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు అనుమతులు వేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు అనుభిజ్ఞుడని ఏదో ఐటీ ఇండస్ట్రీలు ఆయనే స్థాపించారని చెప్పి తెలంగాణ మొత్తం ఆయన అభివృద్ధి చేశాడని, హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చేశాడని అలా కొన్ని సామాన్య ప్రజల్ని మాటలు ఎలా అంటే మాటల మాంత్రికులు చంద్రబాబు నాయుడు నెంబర్ 1. అలా మాంత్రిక చేయడం వల్ల కొన్ని ఈక్వేషన్స్ లో అప్పుడే వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కొత్త పార్టీ వాడు కొన్ని ఈక్వేషన్ లో 1.1% లో పోయిందని చెప్పుకున్నాం. అప్పటికి 64 సీట్లు సంపాదించినప్పుడు కూడా. కానీ అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ వైఎస్ఆర్ సైపీ నాయకులు కార్యకర్తలు అన్ని కూడా 2019కి మొత్తం అంతా క్లియర్ గా తెలుసుకున్నారు. 2014-19 మంది అభివృద్ధి ఏం జరగలేదు. అక్కడ ఐటీ సెక్టర్ లో తెలంగాణలో హైదరాబాద్ లో జరిగిన ఐటీ సెక్టర్ 14-19 మంది జరిగితే అదే విధంగా 2019లో చంద్రబాబు నాయుడు గెలిచారు. జరగలేదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 170-150 సీట్లు ఇవ్వగలిగారు. అంటే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేస్తారని నమ్మారు, సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ఇస్తారని నమ్మారు. అది 100% జరిగింది. కాబట్టి కొన్ని వేల మంది వాళ్ళ సిద్ధ సభకు కొన్ని లక్షల మంది, దాదాపు 4 లక్షల పైజలకి ఇవాళ జనాభా వస్తున్నారు. చూడండి అసలు జన సముద్రం ఎలా ఉంది. ఎటువంటి బస్సులు అటువైపు ఇటువైపు కూడా 2 హైవేలు కూడా బ్లాక్ అయిపోయింది. ఏలూరు సిటీలో కానీ చుట్టుపక్కల మొత్తం అంతా బ్లాక్ అయిపోయి జనాలు అసలు ఇసుకెత్తరాలని జనం ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ప్రజలందరూ కూడా నమ్మారు, తీసుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా 50,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 10 లక్షలు కూడా తీసుకునే కూడా ఉంది. కొంతమంది ఆరోగ్యశ్రీలో తీసుకున్నారు, కొంతమంది CMRF లో తీసుకున్నారు. అట్లా కొన్ని లక్షలు ఎవరైనా 50,000 తీసుకున్న వాళ్ళు అంటే చాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news